Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. రాజగు శర్యాతి కథ ప్రారంభమగుట. సుకన్య ద్వారా చవన మహర్షి యొక్క నేత్రములు ఛేదింపబడుట. మహర్షి కోపముతో శర్యాతి సైన్య సమేతముగా రుగ్మతల పాలగుట. చవనుడు సుకన్యను తనను వివాహము చేసుకొనుమని చెప్పుట. సుకన్య సంతోషముతో చవనుని వివాహమాడుట. వ్యాసుడు చెప్తున్నాడు, రాజు శర్యాతి ఎంతో బాధపడ్డాడు. ఇట్లా అందరినీ అడిగిన తరువాత మిగుల శాంతుడై రాజు తన మంత్రిమండలిని కూడా అడిగాను. అప్పుడు రాజకుమారి సుకన్య సమస్త ప్రజలను తండ్రిని దుఃఖితులుగా చూసి, నా వలన ఆ రంధ్రములలో ముళ్ళు గుర్చుట వలన ఇదంతయు జరిగి ఉండవచ్చును, దీనికి నేనే కారణమని తలపోసెను. ఆమె మహారాజుతో ఇట్లు చెప్పింది, తండ్రి, నేను ఆ వనములో ఆడుకొనిచుంటిని. అక్కడ మట్టి పిల్లల వలె ఒకటి కనిపించినది. దానికి నలువైపులా లతలు పాకి ఉండెను. అందులో 2 రంధ్రములు దృష్టిగోచరములయ్యాను. ఆ రంధ్రముల నుండి గొప్ప ప్రకాశము వెలువడుచుండెను. మహారాజా, నేను ఆ ఛిద్రములందు ముళ్ళును గుచ్చి తిని తండ్రి. అప్పుడు ఆ ముళ్ళు నీటితో తడిసి ఉండుటను నేను చూసి తిని. దానికి తోడు హాహా అను ఒక మందస్వరము కూడా వాల్మీకము నుండి నాకు వినిపించెను. ఏమి జరిగినదను శంక నా హృదయమును కలచివేశను. నా వలన ఆ వాల్మీకమునందు ఏ వస్తువు గుర్చబడినో నాకు తెలియదు. సుకన్య కోమలమగు మాటలను విని రాజు శర్యాతి ఇచ్చటనే మునికి అవమానము జరిగినదని అవగతము చేసుకొనెను. అతడు వెంటనే ఆ పుట్ట దగ్గరకు వెళ్ళెను. అచ్చటనే మహారాజు భయంకరమగు కష్టముల పాలై ఉన్న తపస్వి చవనమునీంద్రుని చూశాడు. ముని యొక్క శరీరమునందు చెదలతో కూడిన మట్టి పేరుకుపోయి ఉంది. అతడు ఆ మట్టిని మెల్లగా తొలగించెను. భూమి మీద పడి మునీంద్రునకు సాష్టాంగ ప్రణామము చేసెను. ఆయనను స్తుతించెను. నమ్రతతో చేతులు జోడించి పలుకసాగాను, మహానుభావ, నా కుమార్తె ఆడుకొనుచుండెను. ఆమె వలన ఈ గొప్ప తప్పిదము జరిగినది. బ్రాహ్మణోత్తమ, ఆమె ఇంకనూ అమాయకురాలైన బాలిక, అజ్ఞానమున అట్లు చేసినది. మీరు ఆమె అపరాధమును క్షమింపుడు. మునీంద్రుల స్వభావము క్షమించుటయే అని నేను విని ఉన్నాను. అందువలన మీరు కూడా ఇప్పుడు ఈ బాలిక అపరాధమును క్షమింపుడు. వ్యాసుడు చెప్తున్నాడు, రాజగు శర్యాతి మిగుల దుఃఖితుడై నమ్రతతో ముని ఎదుట నిలుచుండెను. అతని మాటలు విని చవనముని ఇలా చెప్పసాగాడు, రాజా, నేనెప్పుడునూ ఏమాత్రము కూడా కోపించను. నీ పుత్రిక నాకు కష్టమును కలిగించెను, కానీ నేను ఏ విధమైన శాపము ఇవ్వలేదు. మహీపతి, నిరపరాధినకు నా వంటి వ్యక్తి కన్నులకు గొప్ప బాధ కలుగుచున్నది. ఈ నీచకర్మ ప్రభావముననే మీకు ఆపద కలిగినని నాకు తెలియచున్నది. అది సముచితమే. దేవి భక్తుని ఎడల ఘోర అపరాధం చేసిన ఏ వ్యక్తియును సుఖముగా ఉండజాలడు. స్వయముగా శంకరుడే అతనిని రక్షించినను అతడు సుఖముగా ఉండుట అసంభవము. రాజా, నేనేమి చేసేదను? నా కనులే ఆ అపరాధమునకు సమాధానమిచ్చినవి. వృద్ధాప్యము నన్ను ఆవహించినది. భూపాల, ఇప్పుడు అంధుడనగు నాకు ఎవరు సేవ చేస్తారు? రాజు శర్యాతి చెప్తున్నాడు, మునివర, అనేక మంది సేవకులను మీకు పరిచర్యలొనరించుటకు నియమించెదను. మీరు ఈ అపరాధమును క్షమింపుడు. తాపసుల క్రోధము క్షణకాలమే ఉండును కదా. చవనుడు చెప్తున్నాడు, రాజా, నేను నేత్రహీనుడనైతిని, ఒంటరివాడను. తపము అనరించుటలో ఎట్లు సఫలుడనగుదును? నీ సేవకులు నాకిష్టములైన వచనములను ఎట్లు పలుకుదురు? రాజా, నీవు నన్ను క్షమించమని చెప్పవచ్చును. దానికి నా మాట వినుము. నీవు కమలనయనియగు నీ కన్యను నా సేవ కొరకు నియోగింపుము. మహారాజా, నీ పుత్రిక ఎడల నేను ప్రసన్నుడనైతిని. ఆమెతో ఉండి నేను తపస్సు చేసుకొందును. ఆమె నా సేవయందు లగ్నమగును. రాజేంద్ర, ఇట్లు చేయుట వలన నేనును నీవును ఇరువురుము సుఖించగలము.
నేను సంతుష్టుడనైనచో సకల సైనికులు సంతోషముగా కాలము గడిపెదరు. ఇందులో ఏ సందేహము లేదు. ఇట్లు చేయుట వలన ఏ దోషమును అంటదు. దీనికి కారణము నేను సంయమ స్వభావము కల తపస్వినగుటయే. వ్యాసుడు చెప్తున్నాడు జనమేజయ. చవనముని మాటలను విని రాజు శర్యాతి ఎంతో బాధపడ్డాడు. కుమార్తెను ఇవ్వవలయునా వలదా అన్న ఏ విషయము అతని నోటి నుండి రాలేదు. ఈ ముని గ్రుడ్డివాడు, ముసలివాడు, కురూపి, దేవకన్యతో సమానమగు నా కుమార్తెని తనకి ఇచ్చినచో ఈమె ఎట్లు సుఖించగలదు? శుభాశుభ కర్మల జ్ఞానము కలిగినవాడు తాను సుఖించుటకు తన కుమార్తె యొక్క సాంసారిక సుఖములను నశింపచేయుటకు పూనుకొను మూర్ఖుడు, పాపి ఎవరుండును? అంధుడు, వృద్ధుడు అయిన చవనమునిని గూడి నా కుమార్తె ఎట్లు కాలము గడపగలదు? అందువలన నాకు దుఃఖము కలిగినను సరే, కానీ నేను నా పుత్రిక సుకన్యను ఈ మునీంద్రునకు ఇవ్వజాలను. ఇలా తలపోసి రాజగు శర్యాతి ఉదాసీనుడై తన ఇంటికి వెళ్ళిపోయాను. అతని మనస్సులో అపారమైన దుఃఖము నిండి ఉంది. అతడు మంత్రులను పిలిచి సంప్రదింపులు జరిపాడు. వారిని ఇలా అడిగాడు, మంత్రులారా, ఇప్పుడు మీరు మీ అభిప్రాయాన్ని తెలపండి. ఈ సమయమున నేనేమి చేయవలయును? మునికి నా కుమార్తెని ఇవ్వవలెనా లేక దుఃఖమును అనుభవించవలెనా? మంత్రులు చెప్పారు, మహారాజా, మన ముందున్న ఈ సమస్య మిగుల సంకటముతో కూడుకొని ఉన్నది. ఇప్పుడు దీని గురించి మేమేమి చెప్పగలము? భాగ్యహీనుడైన వ్యక్తికి మిగుల సుకుమారి అయిన సుకన్యనిచ్చుట ఎట్లు సముచితమగును? మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.